మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి మరొక్కసారి, కాంతి మాస్టర్స్కి, పరమ గురువులకి, పరమ గురుమండలికి అందరికీ మరొక్కసారి నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. అయితే రోజులాగానే ఈరోజు కూడా ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ లక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం, లక్ష్మి మేడం. థ్యాంక్ యూ కృతజ్ఞతలు మేడం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు రామ్తా విజ్ఞానం ద్వారా నాకు కొత్త రీబర్త్ ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద యంగెస్ట్ గురు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనందరికీ రీబర్త్ ఇచ్చిన మాస్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈరోజు తండ్రి మన ముందుకు రావడానికి కారణం ద మూల పురుషుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్. ఎస్ మేడం. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, జూమ్ లో ఉన్న వారికి అందరికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓషో మాస్టర్ కి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ ఓషో జీవిత సత్యాలు. ఒక్కొక్క పదానికి దానికి మనం దేన్ని ఎలా తీసుకోవాలనే దాన్ని విపులంగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరొక్కమారు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు ఓషో మాస్టర్. వ్యక్తిత్వం మేడం, వాయిస్ ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ. నీ చైతన్యం మారితే దాన్ని అనుసరించిన వెంటనే నీ వ్యక్తిత్వం మారుతుంది. వ్యక్తిత్వం గురించి ఇచ్చారు ఇక్కడ. కానీ అదే సమయంలో నీ వ్యక్తిత్వం మారితే నీ చైతన్యం మారదు. వాస్తవానికి నీ వ్యక్తిత్వం మారడం వల్ల నీ చైతన్యం అణిచివేతకు గురవుతుంది. అది ద్వైతీ భావం ఏర్పడుతుంది, సంఘర్షణ మొదలవుతుంది. చైతన్యం ఒక రకంగా, వ్యక్తిత్వం మరో రకంగా ఉంటది. వాటి మధ్యన వంతెన ఉండదు. నువ్వు ఇద్దరుగా అనేక మందిగా ఉంటావు. గుంపు నీలో ఉంటుంది. నువ్వు నిశ్శబ్దపు అంచుల్ని అందుకునే బదులు శాంతి అనుభవాన్ని పొందడానికి మారుగా నరాల జబ్బుకు లోనవుతావు. నీలో అంతులేని ఆందోళన మొదలవుతుంది. లోపల సమతౌల్యాన్ని, సమశృతిని కోల్పోతావు. నీతివాదులందరికీ జరిగేది ఇదే. వాళ్ళు బయట నుంచి గాయాలకు కట్టుకట్టే పనిలో ఉంటారు, జనాలకు సున్నం వేసే పనిలో ఉంటారు. జీసస్ ఆ పనిని గోడకు సున్నం వేయడం అన్నారు, సమాధులకు వెళ్ళవేయడం అన్నాడు. లోపల శవం ముడుచుకుపోతూ ఉంటుంది, బయట సాదికి వెళ్ళవేస్తావు. చూడడానికి శ్మశానం అద్భుతంగా ఉంటుంది. శ్మశానంలో పూల చెట్లు నాటవచ్చు, పచ్చిక పెంచవచ్చు, కలకల్లాడుతుంది. శ్మశానాన్ని అందచందాలతో నింపవచ్చు. కానీ శ్మశానం కేవలం శ్మశానమే కదా. మనిషి పరిస్థితి అలాంటిదే. మనం వ్యక్తిత్వాన్ని మరి బలంగా నమ్మడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నీకు ఆ సంగతి తెలియవచ్చు, మాకు తెలియకపోవచ్చు. కానీ 99 మంది జనాలు ప్రవర్తనవాదులు. వాళ్ళ మాటలు ఏమైనా చెప్పవచ్చు, కానీ లోతుల్లోకి చూస్తే వాళ్ళందరూ పాప్లో, స్కిన్నర్ స్కూళ్ళకు చెందిన వాళ్ళే. వాళ్ళందరూ ప్రవర్తనవాదులే. వాళ్ళు నీ ప్రవర్తన మారితే నువ్వు మారుతావని నమ్ముతారు. కారణం నీ ప్రవర్తనే నువ్వని నమ్ముతున్నావు. వాళ్ళు వాళ్ళ ప్రాథమిక మొండివాదాన్ని, విశ్వాసాన్ని అస్సలు చూడరు. ఆ స్పృహే వాళ్లకు ఉండదు.
సమాజం ఇప్పటిదాకా సాగుతున్న పద్ధతి ఇదే. సమాజం ఆధ్యాత్మికం కాదు, ఆధ్యాత్మిక మానవుడు ఇంకా అడుగు పెట్టాల్సి ఉంది. ఆధ్యాత్మిక సమాజం ఇంకా ఆవిష్కరింపబడాల్సి కూడా ఉంది. ఆధ్యాత్మిక నాగరికత భవిష్యత్తుది, అది దిగంతంలో ఉంది. దాన్ని మనం తీసుకురావాలి. ఇంకా జరగలేదు. అది అక్కడక్కడ కొందరు వ్యక్తుల్లో కనిపిస్తుంది, కానీ వాళ్ళను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. నేను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. నేను విద్యాశాఖ మంత్రిని కలిశాను. నా ఉద్యోగ విషయం చెప్పాను. అతను ఖాళీ ఉంది, కానీ నువ్వు 2 సద్గుణవర్తన క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకురావాలి అన్నాడు. మేడం, ఇంగ్లీష్ లో క్యారెక్టర్ సర్టిఫికెట్ అంటే తెలుగులో సద్గుణవర్తన అని అంటారు. నేను ఎవరి నుంచి అన్నాడు. అతను మీ ఉపకులపతి వైస్ ఛాన్సలర్ అడిగి తీసుకురాను, లేదా మీ ప్రొఫెసర్లు ఉన్నారు కదా వాళ్ళని అడిగి తీసుకురా అన్నాడు. నేను ఆ పని చేయలేదు. ఎందుకంటే ఒకవేళ వైస్ ఛాన్సలర్ నన్ను క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వమంటే నేను ఇతనికి ఇవ్వలేను. అతను సామర్థ్యం వల్ల వైస్ ఛాన్సలర్ కాలేదు, తను రాజకీయాల వల్ల అయ్యాడు. నేను అతన్ని అడగను. నాకు సన్నిహితుడైన మా ప్రొఫెసర్ ను కూడా అడగను. ఎందుకంటే అతనికి నేనంటే భయం. అతని జీవితం గురించి నాకు తెలుసు. అతని పిరికివాడు, ఎట్లాంటి అధికారానికైనా తల వంచే రకం. కాబట్టి వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను. నేను చేయవలసిందల్లా ఒకటే. నేను ఇక్కడున్నాను, మీరు నా కళ్ళలోకి చూడండి, నా చేయి పట్టుకోండి, నేను మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను. నా గుణం మీకు తెలుస్తుంది, మీ గుణం నాకు అవగతం అవుతుంది, దాంతో పని పూర్తవుతుంది అన్నాను. అతను కొంత ఆందోళనకు గురయ్యాడు. ఇదంతా ఇంతకు ఏమంటున్నావు అన్నాడు. నేను ఇదిగో నా చేయి పట్టుకొని నా కళ్ళలోకి చూడండి అన్నాను. అయ్యో, మీ గుణం అవగతం అవుతుందంటే ఆయన కంగారుకు లోనైపోయిండు. అయితే అతను అటు ఇటు చూడడం మొదలు పెట్టాడు. మోసగారి మనుషులు సూటిగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు. వాళ్ళు ఆత్మన్యూనత భావంతో ఉంటారు. అతని నుదురు మీద చెమట పట్టడం చూశాను. మీరెందుకు అంత ఆందోళన గురవుతున్నారు? కేవలం నా కళ్ళలోకి చూడమంటున్నాను. నేను ఇక్కడున్నాను, మీరు ఎన్నాళ్ళు ఉండమన్నా ఇక్కడుంటాను. నేను మీ గుణాన్ని చూస్తాను, మీరు నా గుణాన్ని చూడండి అన్నాను. ఆయన కాగితంపై సంతకం చేశాడు. నువ్వు వెళ్ళి నిన్ను ఉద్యోగంలో నియమించాను, మళ్ళీ రాకు, నువ్వు ఒక్కడివి రాకు, నన్ను భయపెట్టేవాడివి అన్నాడు. ఇతరుల అభిప్రాయం మీద ఆధారపడకండి. వాళ్ళెవరు నీ క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి? వాళ్ళెవరు మేడం? వ్యక్తిత్వానికి సంబంధించిన గాంభీర్యం ధ్యానం గుండా వస్తుంది. నీ వ్యక్తిత్వానికి సంబంధించి దేన్ని నువ్వు ప్రాక్టీస్ చేయనప్పుడు మీ అంతర్దృష్టి పెరుగుతుంది. నువ్వు విషయాల్ని యథాతథంగా చూస్తావు. అట్లా చూడడం ఆరంభిస్తే నీ పూర్తి జీవితం రూపాంతరం చెందుతుంది. కొత్త కాంతి వస్తుంది, కొత్త దృష్టి కలుగుతుంది. పాత మార్గంలో ఏమాత్రం ఉండవు. ఎవ్వరిని మోసగించవు. ఎందుకంటే ధ్యానం వల్ల మనం ఎవరు వేరు కామని తెలిసి వస్తుంది. మోసం చేయడానికి నువ్వెవరు? నిన్ను నువ్వే మోసం చేసుకోవాలి. నువ్వు దౌర్జన్యపూరితంగా ఉండవు, ఎవరిని గాయపరచవు, ఇతరులని గాయపరచి ఆనందించవు. ఎందుకంటే ఇతరులు నీలో భాగం, ఇతరుల్లో నువ్వు భాగమై ఉంటావు. మనందరం అనంత విశ్వ శరీర భాగాలం, వేరు కాము. వ్యక్తిత్వ గాంభీర్యం సమాన దృష్టి వల్ల, చిత్తశుద్ధి వల్ల వస్తుంది. మనం వేరు కాము, మనం ఒకటే. నీ జీవన విధానాన్ని ఎవరో నీపై నిర్భయంగా విధించరు. అది సహజంగా సమకూరేదే. ఇది ఇతరులకు వ్యతిరేకమైనది కాదు. అది ఆరోగ్యకరమైన పెదవులు లాంటిది. లోపల రక్త ప్రసరణ ద్వారా పెదవులకు ఎరుపుదనం సంక్రమిస్తుంది. అది పూర్తిగా భిన్న ప్రక్రియ. కాబట్టి ధ్యానం అన్నది వ్యక్తిత్వానికి ఆధారం అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. వ్యక్తిత్వం గురించి పూర్తిగా మర్చిపోవాలి. తన సమస్త శక్తిని ధ్యానం మీద కేంద్రీకరిస్తే అక్కడ వ్యక్తిత్వం ఆవిష్కరింపబడుతుంది. అక్కడ 2 విషయాలు తీసుకొచ్చి కలపడం అంటూ ఉండదు. అది సహజ సిద్ధంగా సంభవిస్తుంది, హఠాత్తుగా జరుగుతుంది. వ్యక్తిత్వం అన్నది తక్షణ స్పందనతోనే వస్తే దాని సౌందర్యం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. అదే ఆనందం.
జనాకర్షణ శక్తి. ప్రపంచంలో 3 రకాల గురువులు ఉన్నారు. మొదటి రకాన్ని జనాకర్షణ గల వాళ్ళు అంటారు. రెండో రకం వాళ్ళ పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు. మూడో రకం వాళ్ళు సహజమైన వాళ్ళు. ఈ 3 రకాల విభాగం థెరపిస్టులకు అంటే చికిత్స చేసే వాళ్లకు వర్తిస్తుంది. చికిత్సకారులు 3 రకాలు. వాళ్ళు పై విభాగాలకు చెందిన వాళ్లే. కరిష్మా అన్న పదము గ్రీక్ నుంచి వచ్చింది. దాని అర్థం సంపూర్ణ శక్తి. నువ్వు అంత శక్తి ఉన్న వ్యక్తిని సమీపిస్తే అతని బానిస అవుతావు. అతని శక్తి నీ మీద పొంగి ప్రవహిస్తుంది. అతను నీ గురించి ఆలోచించడు. తన శక్తి ద్వారా నిన్ను ఆకర్షిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అతను నాయకుడు. నేను నేతను కాను, ఆకర్షణ గలవాణ్ణి కాను. ఎందుకంటే జనాకర్షణ గల వ్యక్తి ప్రమాదకారి. అతను నిన్ను నాశనం చేస్తాడు, నిన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. అతను మర్రి చెట్టు లాంటి వాడు. అతను రక్షకుడు అనుకుంటున్నావు. మహావృక్షం నీడలో గడ్డి కూడా మొలవదు. జనాకర్షణ గల వ్యక్తి నిజమైన నాయకుడు కాదు, అతను బానిసల యజమాని. హిట్లర్, ముస్సోరీలని అట్లాంటి వాళ్ళు జనాల్ని నడిపిస్తారు, జనాల్ని బానిసలు చేస్తారు. వాళ్ళ అధికారం నెరవేరుతారని నెరపుతారు, ఆదేశాలు ఇస్తారు. రెండో రకం వాళ్ళ పద్ధతుల్ని విధానాల్ని అనుసరించే వాళ్ళు వాళ్ళ విధానాల్ని ప్రదర్శిస్తారు, శక్తిని కాదు. అతడికి జనంపై ఆకర్షణ ఉండదు. జనాలకు విధానాన్ని వివరిస్తాడు. మొదటి వ్యక్తి కన్నా మేలు. ఇతను నిన్ను బానిసగా చెయ్యడు. మూడో రకం సహజమైన గురువు సహజమైన చికిత్స చేసేవాడు. అతను నిన్ను ముందుకు నడపడు, అనుసరించడు, నీతో పాటు ఉంటాడు, కేవలం నీ చేయి పట్టుకుంటాడు. అతను స్నేహితుడు. సహజమైంది, ఉత్తమమైన దాంట్లోనే ఆకర్షణ లేదు. అతను చాలా సాధారణమైన వాడు. అతనిలో ఆకర్షణ ఉండదు, అతనికి విధానం ఉండదు. అతను మరీ సాంకేతిక దృష్టి కలవాడు కాడు, మరీ శాస్త్రీయ దృష్టి కలవాడు కాదు. అతను కవితాత్మకమైన వాడు, గందరగోళమైన వాడు, ప్రకృతి అంతా ఉద్విగ్నమైన వాడు. నేను సహజమైన మనిషిని, సాధారణమైన మనిషిని. నేను గుంపులో కలిసిపోతే మీరు నన్ను గుర్తుపట్టలేరు, కాబట్టి మిమ్మల్ని నేను నడపలేను, మీతో పాటు కూడా ఉండగలను, మీ చెయ్యి పట్టుకోగలను, మీ స్నేహితుడిగా ఉండగలను. దాతృత్వం. మొదటి విషయం, అన్ని మతాల దాతృత్వాన్ని నొక్కి చెప్తాయి. ఎందుకంటే మనిషి ధనంతో ఆత్మ న్యూనతకి లోనవుతాడు. దాతృత్వాన్ని గొప్పగా చెప్పారు. దానివల్ల మనిషి తక్కువ గిల్టీగా ఫీల్ అవుతాడు. మీరు ఆశ్చర్యపోతారు. పాత ఇంగ్లీష్ లో గిల్ఫ్ అంటే ధనం అనే అర్థము. జర్మన్ భాషలో గిక్ల్ అన్నది పదం ఉంది. దాని అర్థం దానికి ధనం అనే అర్థం. గోల్డ్ అన్న పదము గిల్ట్ గోకుల్ వీటికి సన్నిహితమైంది. ఒక రకంగా లోతుల్లో ధనంలో గొప్ప ఆత్మన్యూనత దాగి ఉంది. ఎప్పుడు నీ దగ్గర ధనం ఉంటే అప్పుడు తప్పు చేసినట్లు విచారపడతావు. అది సహజం. ఎందుకంటే ఎంతో మంది మనుషుల దగ్గర డబ్బు లేదు. అట్లాంటప్పుడు నీ ఆత్మన్యూనతని ఎలా తరిమివేయగలవు? నీ దగ్గర డబ్బు ఉంటే దానివల్ల ఎవరో పేదవాళ్ళు అయ్యారని నీకు తెలుసు, ఎవరో ఆకలితో అలమటిస్తున్నారని నీకు తెలుసు. నీ బ్యాంకులో డబ్బు పేరుకుపోతూ ఉంటుంది. చావు బతుకుల్లో ఉన్న ఒక పసిబిడ్డ మందులు లేక అల్లాడుతూ ఉంటుంది. ఒక స్త్రీ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. తిండి లేక ఒక పేదవాడు చనిపోతాడు. వీటిని ఎట్లా పక్కకు తోసేయగలవు, తప్పించుకోగలవు? నీ దగ్గర ఎంత డబ్బు ఎక్కువైతే అంత నువ్వు తప్పు చేశానంటావు. దాతృత్వం అన్నది నీ ఆత్మన్యూనత నుంచి నిన్ను తేలికపరుస్తుంది. అందువల్ల నేను ఒక పని చేస్తున్నా, నేను కాలేజీ ఆసుపత్రి మొదలు పెడుతున్నా, కళాశాల పెడుతున్నా, ఈ చారిటీ ఫండ్కు డబ్బు ఇస్తున్నా, దీని వల్ల నువ్వు కొంత ఆనందిస్తావు. ప్రపంచం పేదతనంలో ఉంది, లోకం నిస్సహాయంగా ఉంది. 90% జనం పేదలుగా ఉన్నారు, దాదాపు ఆకలితో చస్తున్నారు. కేవలం 1% మనుషులు సంపన్నులుగా ఉన్నారు, డబ్బుతో ఉన్నారు. వాళ్ళెవరు గిల్టీగా ఉంటారు? వాళ్ళెప్పుడు గిల్టీగానే ఉంటారు. వాళ్ళకి సాయం చేయడానికి మతం దాతృత్వం అన్న ఐడియాను అభివృద్ధి చేసింది. అది వాళ్ళని తప్పులు చేశామన్న భావం నుంచి బయటపడేస్తుంది. కాబట్టి మొదట నేను చెప్పదలుచుకున్న విషయం, దాతృత్వం అన్నది ధర్మం కాదు. అది కేవలం మీ స్వచ్ఛతను సంరక్షించడానికి ఏర్పడింది. అది లేని పక్షంలో మీకు పిచ్చెక్కుతుంది. దాతృత్వం ధర్మం కాదు, పుణ్యము కాదు.
వ్యక్తి దాతృత్వం కలిగి ఉంటే అతనికి ఏమి గొప్ప పని మంచి పని చేసినట్లు కాదు. వ్యక్తి ధనాన్ని కూడబెట్టడానికి అడ్డదారులకు పశ్చాత్తాపడటం లాంటిది. నా దాతృత్వం అన్నది గొప్ప విషయం కాదు, అది పశ్చాత్తాపం. 100 రూపాయలు నువ్వు సంపాదిస్తావు, 10 రూపాయలు దానం చేస్తావు, అది పశ్చాత్తాపం. దాంతో కొద్దిగా తేలిక పడతావు, అది మంచి పని అనుకుంటావు. నీ అహం కొంతవరకు సంతృప్తి పడుతుంది. అప్పుడు నువ్వు దేవుడితో నేను మనుషుల్ని దోచుకోవడం కాదు, నేను పేదవాళ్ళకు సాయం కూడా చేస్తున్నాను అంటావు. ఈ సాయం ఏ రకమైంది? ఒక చేత్తో 100 రూపాయలు లాక్కొని ఇంకో చేత్తో 10 రూపాయలు ఇవ్వడం లాంటిది. మతానికి సంబంధించిన పెద్దలు కల్పించిన మోసకార ఎత్తు ఇది కుట్ర. ఇది పేదల్ని కాదు, సంపన్నుల్ని ఆదుకోవడానికి పన్నిన ఎత్తుగడ. పేదలకు కొద్దిగా సాయం చేశారు, కానీ వాళ్ళ లక్ష్యం అది కాదు. నా సన్యాసులకు నేనేం చేయాలి, నేనేం చెప్పాలి? నేను దాతృత్వం గురించి మాట్లాడను, ఆ పదం నాకు అసహ్యం అనిపిస్తుంది. నేను పంచుకోవడం గురించి మాట్లాడతాను. పంచుకోవడం అన్నది పూర్తిగా వేరైన లక్షణం. నీకు ఉంటే పంచుకుంటావు, నువ్వు పంచుకోవడం వల్ల ఇతరులకు సహాయపడటం లేదు. దానివల్ల నువ్వు ఎదుగుతావు. ఎంత పంచుకుంటే అంత ఎదుగుతావు. చారిటీ దాతృత్వం మంచి పదం కాదు, బరువైన పదం. నేను పంచుకోవడం గురించి చెబుతాను. నా సన్యాసులను పంచుకోమంటాను. దాతృత్వంలో ఒక చేయి కింద ఇంకొక చేయి పైన ఉంటాయి. ఒకడు సంపన్నుడు, ఇంకొకడు బిచ్చగాడు ఉంటాడు. అంటే నీకుండి వాడికి లేదు, అది మంచిది కాదు, అది అమాననీయం. పంచుకోవడం అన్నది పూర్తిగా భిన్నమైన దృష్టి. ఎదుటి వ్యక్తికి ఉందా లేదా అన్నది సమస్య కాదు. ప్రశ్న అల్లా నీ దగ్గర చాలా ఉంది, నువ్వు పంచుకోదలుచుకున్నావు. నీకు ధర్మం చేసే ఎదుటి వ్యక్తి నుంచి కృతజ్ఞత ఆశిస్తావు. నువ్వు పంచుకుంటే దానికి అనుమతించిన అతనికి కృతజ్ఞత తెలుపుతావు. నీ వద్ద విస్తారమైన దానిని పంచుకోవడం ఉంటుంది. దాతృత్వం ఇతరుల దారిద్ర్యం మీద ఆధారపడింది. పంచుకోవడం నీ సంపన్నత నుంచే వస్తుంది. ఇక్కడ నాణ్యత పరమైన తేడా ఉంది. నేను దాతృత్వం గురించి మాట్లాడను, పంచుకోవడం గురించి చెబుతాను. పంచుకో, నీ దగ్గర ఎంత ఉన్నా పంచుకో, అది అభివృద్ధి చెందుతుంది. అది ప్రాథమిక సూత్రం. నువ్వు ఎంత ఇస్తే నీకు అంత వస్తుంది. ఇవ్వడంలో లోబి కాకు. పురుష దురహంకారం. శతాబ్దాల నుండి పురుషాధిపత్యం వ్యాపించి ఉంది. భారతదేశంలో సన్యాసులని పిలువబడే వాళ్ళు స్త్రీ నరకానికి ద్వారం అన్నారు. అదే మాట పురుషుల గురించి అనలేదు. వాళ్ళు స్త్రీని ఖండిస్తూ వచ్చారు, తక్కువ చేస్తూ వచ్చారు. కానీ పురుషుడు గురించి ఏమీ అనలేదు. స్త్రీ పురుషుణ్ణి మోహిస్తే పురుషుడు స్త్రీని మోహించాడు. ఈ సన్యాసులు కూడా నిజమైన సన్యాసులు కారు, వాళ్ళ పురుష దురహంకార పందులు. మానవత్వానికి స్త్రీ పురుషులు 2 కోణాలు. వాళ్లకు ఒకే రకమైన గౌరవం అవసరం. కానీ సమస్త గతము స్త్రీని ఖండించింది. అక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఆ సన్యాసులందరూ లోతుల్లో స్త్రీ అంటే భయపడ్డారు. అందువల్ల తమ చుట్టూ కంచెలు కట్టుకున్నారు. స్త్రీ నరకానికి ద్వారం వంటి నిబంధనలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు స్త్రీకి కేవలం రక్త మాంసాలు మాత్రమే ఉన్నాయని భావించారు. ఆ శరీరానికి బంగారం, వెండి, వజ్రాలు, పూలు, అలంకరణలు చాలనుకున్నారు. ఎంత విపరీతం! ఏ సన్యాసి నేను స్త్రీ గుండా ఈ భూమిలోకి వచ్చానని భావించలేదు. స్త్రీ గర్భం నుంచి రక్త మాంసాలతో ఆకారాన్ని సంతరించుకున్నానని అనుకోలేదు. స్త్రీని విమర్శిస్తూ పోయారు. సన్యాసి భయపడ్డాడు. తన లైంగిక దృష్టి నుంచి భయపడి అది పాపమన్నాడు. అతనికి స్త్రీ సెక్స్ సింబల్ అయ్యింది. ఎవరు స్త్రీ గురించి బాధపడరు, ఆమె పరిస్థితిని చూడరు. సెక్స్ ని సంబంధించినంత వరకు మేరకే స్త్రీని దౌర్జన్యపూరితమైంది కాదు. స్వీకరించే తత్వం కలిగింది. ఏ స్త్రీ పురుషుడిపై అత్యాచారం చేయలేదు. పురుషుడే స్త్రీని బలాత్కరిస్తాడు. పురుషుడి లైంగికత దౌర్జన్యపూరితమైంది. స్త్రీకి స్వీకరించే గుణం. స్త్రీ పురుషుడి కన్నా సులభంగా సెక్స్ లేకుండా జీవించగలదు. అందుకనే మత కన్యలు, నన్స్ నిజమైన సన్యాసులు, పురుష సన్యాసులు మోసగాళ్ళు. మేడం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఓషో మాస్టర్. స్త్రీ అనన్య సాంప్రదాయాన్ని మార్చడానికి ఒకటే మార్గం. సెక్స్ ని గౌరవించినప్పుడు స్త్రీ గౌరవింపబడుతుంది. గుర్తుంచుకోండి, సెక్స్ ని సహజమైందిగా మనం అంగీకరించినప్పుడే స్త్రీ గౌరవాన్ని పొందుతుంది. పోపులు, శంకరాచార్యులు, ఇమాంలు ఈ
అనయ్య సాంప్రదాయ సృష్టికర్తలు. దీన్ని నాశనం చేయాలంటే స్త్రీ పురుషులు వేరు కాదు, సమానులు అన్న సత్యం రంగంలోకి రావాలి. ఇద్దరు ఒక నాణ్యానికి రెండు వైపులా అని గ్రహించాలి. థ్యాంక్ యూ మాస్టర్. ఉత్సాహం, ఉల్లాసం. ఉత్సాహం రెండు రకాలు. ఒకటి ప్రాపంచికమైంది. ఒక వ్యక్తి ఒక విషయంలో విజయం సాధిస్తాడు. ఎప్పటి నుంచో కొనాలనుకున్న ఇంటిని కొంటాడు. ఎప్పటి నుంచో ఇష్టపడే స్త్రీ సొంతమవుతుంది. కానీ ఈ రకమైన ఉల్లాసం క్షణికం. అది పిల్లగాలిలా వస్తుంది, వెళుతుంది, తర్వాత ఖాళీ. ఎందుకంటే అంతకుముందు ఒక దాని కోసం ఆశ ఉండేది. ప్రాపంచికమైన ఉల్లాసం దానంతట అదే వస్తే మంచిదే. నువ్వు దానికి అతుక్కుపోవు, స్పృహతో ఉంటావు. అప్పుడు అది కేవలం సంభవిస్తుంది. నువ్వు ఒక ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటావు. ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఏవో కబుర్లు చెప్తుంటారు. స్టేషన్ వస్తుంది. అతను వీడుకోలు తీసుకుంటాడు. ప్రాపంచిక విషయాల్ని అలా తీసుకోవాలి. ఇంకొక రకమైన ఉత్సాహ ఉల్లాస సందర్భం ఉంది. అది దైవికమైన ఉల్లాసం. దాన్ని బాహ్య విషయాలతో సంబంధం లేదు. అది నీలోనే నీటి చెలిమ. అది నువ్వు లోపలికి వెళితేనే సంభవిస్తుంది. నీ లోపల కేంద్రంతో నువ్వు సంబంధం ఏర్పరచుకోవాలి. నువ్వు నిశ్శబ్దంగా ధ్యానంలో ఉంటే అక్కడ ఆలోచనలు ఉండవు, గతం భవిష్యత్తులు ఉండవు, కేవలం వర్తమానం ఉంటుంది. వర్తమాన స్వచ్ఛత, తాజాతనం అక్కడుంటుంది. అప్పుడు నువ్వు ఒక నవ్య ఉల్లాస స్థితిలో అడుగు పెడతావు. అక్కడ కారణం ఉండదు. ఇది కేవలం నీ నుంచి పొంగి ప్రవహిస్తుంది. ఆ సంగతి నువ్వు ఎవరికి వివరించాల్సిన పని లేదు. అది అవ్యక్తం, వివరించలేని స్థితి. నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగేలా చెప్పలేవు. జనం నిన్ను పిచ్చెక్కింది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే ఒక రకమైన ఉల్లాసం అని. అది బాహ్యమైంది. నీకు లాటరీ తగిలిందని నువ్వు కారణం చెబితే తప్ప వాళ్ళు నమ్మరు. కానీ నువ్వు లాటరీ గెలవలేదు. నువ్వు ఈ దేశ రాష్ట్రపతి కావాలనుకోలేదు. నీకు బాహ్య ప్రపంచ సంబంధమైన ఎట్లాంటి లక్ష్యాల్ని అందుకునే ఆరాటం లేదు. అయినా నువ్వు ఆనందంతో పొంగిపోతున్నావు, ఉత్సాహంతో ఉరకలేస్తున్నావు. అప్పుడు తప్పనిసరిగా జనం నిన్ను పిచ్చెక్కిందని అనుకుంటారు. తప్పదు. ప్రతి చైతన్యవంతుడైన వ్యక్తి పిచ్చివాడనే ప్రపంచం అంటుంది. కానీ దాని గురించి దిగులు పడకు. నువ్వు ఆ ఆనందాన్ని అందుకుంటే సమస్త ప్రపంచాన్ని అందుకున్నట్లే. నువ్వు దాన్ని అందుకుంటే జీవన లక్ష్యాన్ని సాధించినట్లే. అక్కడ ప్రయోజనం పరిపూర్ణమైంది. పిల్లలకు మతం గురించి, నీతి గురించి బోధ చేయకండి. మీరు వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే మీకంటే వాళ్ళు దేవునికి సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే దేవుని ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర ఆ పరిమళం ఉంది. మీరు పూర్తిగా ఆ విషయం మర్చిపోయారు. వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. వాళ్ళు మర్చిపోవడానికి కొంత సమయం పడుతుంది. వాళ్ళు మీ నిబంధనలను కట్టుబడడానికి, మీ వల్ల నాశనం కావడానికి కొంత సమయం పడుతుంది. పిల్లల చైతన్యానికి సంబంధించిన కొత్త రూపాంతరాలు, ఎడిషన్స్. పిల్లల జీవితంలోకి తాజాగా అడుగుపెట్టిన దైవత్వాలు. వాళ్ళని గౌరవించు, వాళ్ళని అర్థం చేసుకో. ఎప్పుడు వ్యక్తి ఏకాంతంగా ఉంటాడో అప్పుడు వాస్తవంగా అతనికి సమస్యలేవి ఉండవు. అతనికి ఉన్న సమస్యల్లా ఒంటరితనమే. అదేం పెద్ద సమస్య కాదు. అతను తన ఒంటరితనం పట్ల కొంత స్పృహతో ఉంటే ఆ ఒంటరితనం ఏకాంతంగా పరివర్తన చెందుతుంది. అప్పుడు దాన్ని ఆనందిస్తాడు. కానీ వ్యక్తి ఒక్కడే ఉంటే ఒంటరితనంతో బాధపడతాడు, చిత్రవదన అనుభవిస్తాడు. అప్పుడు తోడు కోసం వెతుకుతాడు, ప్రేమలో పడతాడు, ఇంకా ఏమైనా చేస్తాడు. అతను సంబంధంలోకి అడుగుపెట్టినప్పుడు అంతకు ముందు తనెంత ఆనందంగా ఉన్నానో ఆలోచిస్తాడా? కానీ అప్పటికే ఆలస్యమైంది. అతను ఒకవేళ ఏకాంతంలో ఉంటే మళ్ళీ ఒంటరితనంతో బాధపడటం మొదలు పెడతాడు. ఎందుకంటే జనులు జ్ఞాపకాలు చాలా అల్పమైనవి. వాళ్ళు గుర్తుంచుకోరు. మళ్ళీ ఆ వ్యక్తి స్త్రీ కోసమో పురుషుడి కోసమో వెతకడం మొదలు పెడుతుంది. ఎప్పుడు సంబంధం ఏర్పడుతుందో అక్కడ సమస్య మొదలవుతుంది. కానీ సమస్యలు అక్కడితో ఆగవు. ఒక్కసారి నువ్వు పురుషుడితో సంబంధం ఏర్పరచుకుంటే తల్లి కావడం గురించి ఆలోచిస్తావు. అప్పుడు మూడో వ్యక్తి రంగంలోకి రావడం జరుగుతుంది. మూడో వ్యక్తి మరింత ప్రమాదకరం. ఎందుకంటే నువ్వు ఎంపిక చేసుకున్న పురుషుడి గురించి నీకు బాగా తెలుసు. మరి బిడ్డ గురించి నువ్వు బిడ్డ ఇలా ఉండాలి అన్న ఎంపిక చేయలేవు.
ఏ రకమైన బిడ్డ నీ గర్భంలోకి వచ్చాడో ఏమవుతుందో ఎవరు ఊహించలేరు. ఇది ఒక గుడ్డి వాళ్ళ ఆట. బిడ్డ కడుపులో పుడుతుంది, అప్పుడు పిల్లలు లేకుంటే బాగుండును అనుకుంటాం, కానీ అప్పటికే ఆలస్యమైంది. మరి జనం ఎందుకు ఇట్లాంటివి ఎన్నుకుంటారు? కారణం వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కాబట్టి తమని తాము తప్పించుకోవడానికి, తమ నుంచి పారిపోవడానికి ఈ పనులు చేస్తారు. ఇది ప్రేమ కాదు. ఇక్కడ ప్రేమ వల్ల జరిగింది ఏది ఉండదు. వాళ్ళు ఒంటరిగా ఉండలేరు, అదొక పలాయనం. అందుకని ఇంకొకరిని వెతుక్కుంటారు. ఆ వచ్చే వ్యక్తి కూడా ఎవరి కోసమో వెతుకుతూ ఒంటరితనాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఉండటం జరుగుతుంది. ఇద్దరు ఒంటరి వాళ్లే కలిశారు. ఈ కలయికలో ఎలాంటి ఆనందం ఇవ్వడం ఉండదు. ఒకరినొకరు పంచుకుంటారు, ఒకరిపై ఒకరు అధికారం చెలాయిస్తారు, ఈర్ష్యపడతారు, ఎక్కడ వదిలి పెడతారో అని భయపడతారు. అందుకని ఒకరినొకరు అతుక్కుని ఉంటారు. అతుక్కునే కొద్దీ సంబంధం మరింత భారం అవుతుంది. అప్పుడు ఒంటరిగా ఉంటే హాయిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ ఇప్పటికే పోయారు, కమిట్ అయ్యారు, ఒప్పందానికి వచ్చారు. హామీలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కష్టం. అప్పుడు మనకు పిల్లలు ఎందుకు ఉండకూడదు అనుకుంటారు. ఇక్కడ కూడా ఒక బిడ్డ అన్నది ఒక రకమైన పలాయనం. ప్రతి బిడ్డ గొప్ప శక్తితో జన్మిస్తుంది, కానీ ఆ శక్తిని మనం నాశనం చేస్తాం. పసివాళ్లను నిర్వీర్యం చేస్తాం, నలిపేస్తాం. మన చర్చీలు, ఆలయాలు, మసీదులు మానవ జాతికి గొప్ప అపకారం చేశాయి. వాళ్ళు నేరస్తులు, పాపులు. వాళ్ళు ప్రతి మనిషిని నిర్వీర్యం చేశారు, స్వేచ్ఛను హరించారు. తొలి నుంచి గొప్ప స్వాతంత్రం ఉంటే ఎలా ఉండేవాళ్ళమో ఎవరికీ తెలియదు. అప్పుడు మీ నవ్వు, ప్రేమ, ఆనందం అన్ని అపూర్వంగా ఉండేవి, కానీ చిన్నప్పటి నుంచి వాటిని అదుపు చేశారు. అన్నింటికీ నిబంధనలు కల్పించారు. ఏ పసిబిడ్డ ధనం పట్ల ఆసక్తి ప్రదర్శించదు, ఎందుకంటే పసివాళ్ళు బుద్ధిహీనులు కారు. ఏ పసిబిడ్డ దేశాధ్యక్షుడు కావాలనుకోదు, ఎందుకంటే పసివాళ్ళు మూర్ఖులు కారు. పసివాళ్ళు ఆసక్తులన్నీ సహజమైనవి. పసివాళ్ళు అన్నిటి పట్ల ఆసక్తి చూపిస్తారు. పసివాళ్ళు నక్షత్రాల కింద నాట్యం చేయాలనుకుంటారు, సూర్యుడి కింద గాలితో గలిసి గంతులేయాలనుకుంటారు, చెట్లు పర్వతాలు ఎక్కాలనుకుంటారు, నదిలో ఈత కొట్టాలనుకుంటారు, సముద్రంలో ప్రయాణించాలనుకుంటారు. పసివాడు పూర్తిగా భిన్నమైన విషయాల పట్ల ఆసక్తి ప్రకటిస్తాడు, కానీ మనం పసివాడి శక్తుల్ని పూర్తిగా దారి మళ్లించాం. చెట్లు ఎక్కకు, పర్వతాలు అధిరోహించాల్సిన పని లేదు, విజయం అనే తిచ్చిన మెట్లు ఎక్కువ అంటున్నాం. ఇది పూర్తిగా పనికిమాలిన విషయం, తెలివి తక్కువ పని. విజయ శిఖరాన్ని అధిరోహించు, ఇతరుల కన్నా ధనవంతుడివి కా, పోటీలో ఉండు, అన్ని సొంతం చేసుకో, పోరాడు. అర్థం లేని వాటి కోసం పోరాడడం, ఇదంతా అట్లా చేస్తే అప్పుడు నువ్వు నీ ఆనందాన్ని కోల్పోతావు, నువ్వు నవ్వును పోగొట్టుకుంటావు. అప్పుడు బతుకు పీడకలగా మారుతుంది. పసివాడు నీకు పుడతాడు, కానీ అతను నీకు సంబంధించిన వాడు కాదు. ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. అతను నీ గుండా వచ్చాడు, అతను నిన్ను దారిగా చేసుకున్నాడు, అతని భవిష్యత్తు అతనిది. అతనికి నువ్వు సన్యాసం ఇవ్వడం అంటే నువ్వు అతన్ని రూపొందిస్తున్నావని కాదు. నువ్వు అతని మీద ఎట్లాంటి నిర్బంధాన్ని ప్రదర్శించకు. సన్యాసం అంటే స్వేచ్ఛ. అతనుగా ఉండడానికి స్వేచ్ఛనివ్వు, కానీ ఎట్లాంటి నియమాలు విధించకు. నువ్వు ఎంతగా అతన్ని ప్రేమిస్తే అంతగా ప్రేమించు, కానీ నీ ఆలోచనల్ని అతనికి అందించకు. నువ్వు ధ్యానం చేస్తే నీతో ఉండమను, కొన్నిసార్లు అతనితో కలిసి నాట్యం ఆడు. పసిపిల్లలు సులభంగా ధ్యానం చేయగలరు. మనం చేయాల్సింది వాళ్లకు సహకరించాలి, బలవంతం చేయకూడదు. అయినా అది అసంభవం. ధ్యానం చేయమని ఎవరినీ బలవంత పెట్టలేము. గొప్ప గౌరవంతో పసివాణ్ణి ఆహ్వానించాలి, అతనితో కలిసి ఆడాలి, పాడాలి. నాగరికత. ఎక్కడ నాగరికత లేదు కాబట్టి నేను దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తాను? అది ఉనికిలో లేదు, అది కేవలం బుకాయింపు, నటన. మనిషి తన ఆదిమ సనాతన అమాయకత్వాన్ని కోల్పోయాడు, కానీ నాగరికుడు కాలేదు. కారణం అక్కడ నాగరికుడు అయ్యే వీలే లేదు. మనిషి నాగరికుడు కావాల్సిన ఒకే ఒక అవకాశం, మనిషి తన అమాయకత్వాన్ని పునాదిగా చేసుకోవాలి. మనిషి తన ప్రాథమిక అమాయకత్వాన్ని పునాదిగా చేసుకుంటే తప్ప అక్కడి నుంచి ఎదగడు. అందుకే జీసస్, మీరు మళ్ళీ జన్మిస్తే తప్ప, మళ్ళీ మీరు పసివాళ్లుగా మారితే తప్ప మీకు సత్యం అంటే ఏమిటో తెలియదు అన్నాడు. ప్రస్తుతం నాగరికత అని చెప్పుకునేదంతా బూటకం, అదొక మోసపూరిత నాణ్యం. నేను దానికి వ్యతిరేకిని.
నేను నాగరికతను వ్యతిరేకిని కాదు, కానీ నాగరికత కాదు. నేను ఎందుకు వ్యతిరేకినంటే మనం చెప్పుకునే ఈ నాగరికత అసలు నాగరికతే కాదు, ఒక బూటకపు నాగరికత. ఎవరో మ్యాజీ వెల్స్ నాగరికత మీద మీ అభిప్రాయం ఏమిటి అని యువరాజుని అడిగారు. దానికి ఆయన మంచి భావన, ఎవరికైనా దాన్ని మొదలు పెడితే బాగుండు అన్నాడు. నాకు ఆ సమాధానం ఇష్టం, ఎందుకంటే అది ఇంకా ఆరంభమే కాలేదు. మనిషి నాగరికుడు కాలేదు, మనిషి నటిస్తున్నాడు అంతే. నేను నటనలను వ్యతిరేకిని, మోసగాళ్లకు వ్యతిరేకిని. మనిషి కేవలం తను నాగరికుడిని ప్రదర్శించుకుంటున్నాడు. ఒక్కసారి మనిషిని పరిశోధించండి, కొద్దిగా పరిశీలించండి, మీకు అనాగరికుడు కనిపిస్తాడు. మనిషిని కొద్దిగా పరిశీలించండి, కొద్దిగా గీకి చూడండి. మంచి అనిపించేదంతా పై పైన కనిపిస్తుంది, చెడ్డ అనుకున్నదంతా లోపల బలమైన పునాదితో ఉంటుంది. ఇదంతా చర్మం పైన కనిపించే పై తొడుగు నాగరికత. అంతా బాగానే ఉంటుంది, మీ నవ్వులు వాటితో పాటు ప్రతిదీ. ఎవరైనా మీ పైన ఒక మాట విసిరితే, మిమ్మల్ని తక్కువ చేస్తే మీకు పిచ్చెక్కుతుంది, తిక్క రేగుతుంది, ఆగ్రహంతో ఎదుటి వ్యక్తిని చంపేయాలనిపిస్తుంది. కేవలం ఒక్క క్షణం ముందు మీరు నవ్వుతారు, మరో క్షణం చంపడానికి సిద్ధపడ్డారు. హత్య చేయాలన్న అభిప్రాయాలు పైకి వచ్చాయి. ఇదేం నాగరికత? మనిషి ధ్యానిగా మారినప్పుడు మాత్రమే నాగరికుడు అవుతాడు. కేవలం ధ్యానం మాత్రమే ఈ ప్రపంచానికి నిజమైన నాగరికతను తెస్తుంది. కేవలం జ్ఞానోదయం పొందిన వాళ్ళు మాత్రమే నాగరికులు. ఇక్కడున్నదంతా వైరుధ్యం ఇదే. జ్ఞానులు ఆదిమ లక్షణానికి వ్యతిరేకులు కారు కూడా. వాళ్ళు ఆదిమమైన దాన్ని పునాదిగా ఉపయోగిస్తారు. పసితనము అమాయకత్వాన్ని పునాదిగా ఉపయోగిస్తారు. దానిపై ఆలయాలు తలెత్తుతాయి. నాగరికత పసితనపు అమాయకత్వాన్ని నాశనం చేసి తప్పుడు ఫలితాన్ని అందించింది. మొదట ప్రాథమికమైన అమాయకత్వాన్ని ధ్వంసం చేసింది. మనిషిని మోసగాడుగా, అతి తెలివివాడుగా, లెక్క వేసుకునేవాడిగా మార్చింది. తర్వాత దారి తప్పించింది. అట్లా నిన్ను నాగరికుడిని చేయడం మొదలుపెట్టింది. మొదట వ్యక్తిని తన స్వీయత్వం నుంచి వేరు చేసి తప్పుడు దారులను చూపించింది. అప్పుడు లక్ష్యాలు ఏర్పరచి వాటి మీద ఆధారపడేలా చేసింది. నిజమైన నాగరికత నీ సహజ తత్వానికి ఎన్నడూ వ్యతిరేకమైంది కాదు, నీ బాల్యానికి వ్యతిరేకమైంది కాదు, దానిపైన ఎదిగేది. ఆదిమ అమాయకత్వాన్ని అణిచివేసేది కాదు, దానిపై వికసించేది. అది ఎంత ఎత్తు ఎదుగుతుంది, కానీ ఆదిమ అమాయకత్వం పునాదులపైనే ఉంటుంది. నాగరికత అన్నది గబరా పెట్టే వ్యవహారం, పిచ్చెక్కించేది. ఈ సమస్త ప్రపంచం పిచ్చాసుపత్రిలో ఉండడం చూస్తున్నారు కదా. జనాలు తమ ఆత్మలు కోల్పోయారు, జనం కాకుండా పోయారు, తమని తాము కోల్పోయారు, వ్యక్తిత్వాన్ని కోల్పోయారు, అన్నీ కోల్పోయారు. కేవలం నకళ్ళుగా తయారయ్యారు, నటిస్తున్నారు. వాళ్లకు ముసుగులున్నాయి, వాళ్ళు మౌలికతను కోల్పోయారు. నేను కావాలనుకున్నది నాగరికతే, కానీ ఇది నాగరికత కాదు, ఎందుకంటే నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. మనిషి నిజమైన నాగరికుడు కావాలని కోరుకుంటున్నాను, నిజమైన సంస్కారవంతుడు కావాలని కోరుకుంటున్నాను. అటువంటి సంస్కారం అయినప్పుడే అది ఎదుగుతుంది. అది బయట నుంచి నిర్బంధిస్తే రాదు, అది లోపల నుంచి రావాలి, విస్తరించాలి, వ్యాపించాలి. కానీ నాగరికత పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, అది బాహ్యం నుంచి నిర్బంధిస్తుంది. ప్రపంచమంతా శాంతి సందేశాలే ఇస్తారు. మహావీరుడు, బుద్ధుడు, జీసస్ అందరూ అహింసనే బోధించారు. కారణం వాళ్ళు అహింసను ఆనందించారు కాబట్టి. మరి అనుమాయులు వాళ్ళు ఏ క్షణం అహింసను ఆనందించలే, వాళ్ళకి హింస ఒకటే తెలుసు. అహింసను ఖండిస్తారు, తమ మీద అహింసను నిర్బంధంగా రుద్దుతుంటారు. ఒక లక్షణాన్ని సృష్టిస్తారు, ఆ లక్షణం వాళ్ళ చుట్టూ ఉంటుంది. కేవలం చుట్టూ మాత్రమే ఉంటుంది, అది కవచం లాంటిది. లోపల అగ్నిపర్వతాలు ఉడుకుతూ పగలడానికి సిద్ధంగా ఉంటారు. పైకి చిరునవ్వులు నవ్వుతూ ఉంటారు, కపటపు నవ్వులు, ప్లాస్టిక్ నవ్వులు. ఇది నాగరికత కాదు, ఇది అసహ్యమైన విషయం. అహింస అంతరంగం నుంచి రావాలి, బయట నుంచి కాదు. విద్య, ఎడ్యుకేషన్ అన్న పదానికి అర్థం ఇది. ఇది దాదాపు బావి నుంచి నీళ్లు తోడడం లాంటిది. ఎడ్యుకేషన్ అంటే బయటకు తేవడం, కానీ విద్య ఏం చేస్తుంది? దేన్ని బయటకు తీసుకురాదు, బయటని తెచ్చి
మీద వేస్తుంది, చిన్నతనం నుంచి నిర్బంధిస్తుంది, పసిబిడ్డ గురించి పట్టించుకోదు, పసివాడిని యంత్రంలా చూస్తుంది, మరింత సమాచారాన్ని అతనికి కుక్కుతుంది. ఇది విద్య కాదు. పసివాడి ఆత్మను బయటకు తేవాలి, అతని చైతన్యం ఎదగడానికి సహాయపడాలి. ఎంత ఎక్కువ సమాచారం ఇన్ఫర్మేషన్ తెలిస్తే అదే విద్య అనుకోవడం తప్పు. మరింత చైతన్యమే విద్య, మరింత ప్రేమే విద్య. అట్లాంటిదే విద్య నాగరికతను సృష్టిస్తుంది. ఈ నాగరికత తప్పుడు నాగరికత, ఈ విద్యను తప్పుడు విద్య. అందుకనే నేను దీనికి వ్యతిరేకిని. ఇది నాగరికత కాదు గనుక నేను వ్యతిరేకిని. సన్యాసం అన్నది నాగరిక మానవ జాతికి ఆరంభం. ఏ తేడాలు లేని చిన్న మినియేటర్ ప్రపంచాన్ని సృష్టించడమే నా ప్రయత్నం. అక్కడ ఎవరు కూడా క్యాథలిక్ వా, ప్రొటెస్టెంట్ వా, హిందువా, మహమ్మదీయుడువా, భారతీయుడువా, జర్మన్ వా అని పట్టించుకోరు. ఒక దశలో నువ్వు స్త్రీవా పురుషుడివా అని కూడా పట్టించుకోరు. కారణం అదొక ప్రత్యేక లక్షణం అంతే. ఎప్పుడు మనం మనిషిని మనిషిగా చూస్తామో, కులము, తెగ, లింగ, సిద్ధాంత, జాతి, దేశ విషయాల్ని లేకుండా ఉంటామో అప్పుడే మనం మనుషులం అవుతాం. అప్పుడే నిజమైన దృష్టి పరిశీలనలో సత్యం ఆవిష్కారం అవుతుంది. మనం గర్వించకూడదు. అట్లా చేస్తే మన సమస్య శక్తి నిర్వీర్యం అవుతుంది. స్పష్టత ఒక మనస్థితి. ఆలోచన లేనప్పుడు అది కలుగుతుంది. ఆలోచనలు అన్నవి ఆకాశంలో మేఘాలు లాంటివి. ఆకాశం అంతా నిండుగా మేఘాలు ఉంటే నువ్వు సూర్యుని చూడలేవు. నీ ఆకాశంలో మేఘాలు లేనప్పుడు, నీ లోపల ఆకాశంలో మేఘాలు లేనప్పుడు, నీ చైతన్యంలో మేఘాలు లేనప్పుడు అక్కడ స్పష్టత ఉంటుంది. స్పష్టత అంటే నీ చాతుర్యం కాదు, గుర్తుంచుకో. నైపుణ్యం ఉన్న వాళ్ళు స్పష్టత ఉన్నవాళ్ళు కారు. చాతుర్యం నేర్పరితనంతో ఉండటం గొప్ప కాదు. చాతుర్యం అంటే మోసకారితనం తప్ప మరేమీ కాదు. నేర్పరితనం ఉన్న వాళ్ళు స్పష్టత ఉన్నవాళ్ళు కారు. మేధావితనం తెలివితేటలు అనుకోండి. మేధావితనం సులభం. విషయ సేకరణ విపరీతంగా చేస్తే మేధావి అవుతావు, పండితుడు అవుతావు. అది స్పష్టతను, తెలివిని ఇవ్వదు. తెలివి అన్నది పూర్తిగా దానికి వ్యతిరేకమైంది. తలలో ఎలాంటి జ్ఞానము కదలనప్పుడు, లోపల ఆకాశంలో ఎట్లాంటి మేఘాలు కదలనప్పుడు, లెక్కలు వేసుకోనప్పుడు, మోసకారితనం లేనప్పుడు, నువ్వు ఏ మాత్రం ఆలోచించినప్పుడు, నువ్వు అద్దంలా ప్రతిఫలించినప్పుడు, అప్పుడు ఏదైతే ఉందో అదే స్పష్టత. స్పష్టత అంటే అద్దం లాంటి లక్షణం. స్పష్టతగా ఉండడం అంటే దేవుణ్ణి ఎదుర్కోవడం. దేవుడిని జ్ఞానం ద్వారా తెలుసుకోలేము, దేవుణ్ణి స్పష్టత ద్వారా గ్రహించగలం. దేవుణ్ణి మేధస్సుతో, మోసంతో గ్రహించలేము. అమాయకత్వం ద్వారా అందుకోగలం. అమాయకత్వమే స్పష్టత. అందుకే జీసస్, మీరు పసిపిల్లలైతే తప్ప నా దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరు అన్నాడు. ఆయన దేన్ని ఉద్దేశిస్తున్నాడో, అతను కేవలం నువ్వు పసివాడుగా ఉంటే తప్ప, నీ లోపలి ప్రపంచంలో మేఘాలు లేకుంటే తప్ప, లోపలి అద్దంపై దుమ్ము లేనప్పుడు తప్ప, ఎవరి దృష్టి కేవలం స్వచ్ఛతతో మాత్రమే దేవుణ్ణి చేసే అర్హత ఉంటుంది. అదే స్పష్టత. ఆలోచన లేకుంటే స్పష్టత ఉంటుంది, ఆలోచన ఉంటే స్పష్టత ఉండదు. ఆకాశం మేఘాలతో నిండి ఉంది, కానీ ఎంత బాగా ఉంది, అది అసాధ్యం. స్పష్టత ధ్యాన దృష్టి గుండా వస్తుంది, ఆలోచన గుండా రాదు. అతుక్కుపోవడం. నువ్వు అతుక్కుపోయినా అంటుకడుతున్న గతేమిటి? అక్కడ అతుక్కుపోవడానికి ఏముంది? బాగా తెలిసిన పరిచయమైన విషయం తప్ప అక్కడ ఏముంది? అదంతా ఒక నరకం, అదంతా ఒక విషాదం. జనం ఆ సంగతి బాగా తెలిసినా వాళ్ళని వాటిని అంటిపెట్టుకునే ఉంటారు, వాటితో స్నేహంగా ఉంటారు. ఆరోగ్యం తలుపు తడుతున్న ఆ శబ్దాన్ని వినరు. వాళ్ళు కొవ్వకు, క్యాన్సర్ కు అంటిపెట్టుకునే ఉంటారు. ఎందుకంటే అవి పరిచయమైనవి, చిరకాల మిత్రులు. వాటితో చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. వాటిని వదిలి ఆరోగ్యంగా జీవించడాన్ని నమ్మక ద్రోహం అంటారు. అందుకని జనం బాధలకు అతుక్కుపోయి ఉంటారు. ఒకవేళ అవకాశం వచ్చి బాధలు పోయి ఉత్సవం ఆరంభమైనా వాళ్ళు నిరంతరం బాధలకు తగులుకునే ఉంటారు. బాధను వదిలిపెట్టరు. అది వాళ్ళని వదిలిపెట్టినా మాటి మాటికి దాన్ని పట్టుకుంటారు. ఒక బాధ అదృశ్యమైన వెంటనే అట్లాంటి ఇంకో బాధని సృష్టించుకుంటారు. కనీసం కొంత విరామం ఇచ్చి
తమ అస్తిత్వంలో అడుగు పెట్టడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైతే కొత్త జీవితాన్ని ఎన్నుకుంటారో వాళ్ళు మాత్రమే జీవిస్తారు. జీవితం అంటే లెక్కలు వేసుకునే చోటికి, పథకాలు ప్రణాళికలు లేని చోటుకి అడుగు పెట్టడానికి సిద్ధపడటమే జీవితం. అంటే అజ్ఞాత తీరం నుంచి వచ్చే సవాల్కు చెవి ఒగ్గడానికి సిద్ధపడటమే. ప్రపంచంలో సురక్షితమైంది, భద్రత ఉన్నది కేవలం శ్మశానం మాత్రమే. అక్కడ ఏమీ జరగదు. జీవితం అంటే చలనం, ధ్రువస్థితి. జీవితం అంటే అస్థిరం. అయినా మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళమంటే మనం అతుక్కుపోతాం. మార్పు అన్నది జీవిత తత్వం అయితే అతుక్కుపోవడం అన్నది బుద్ధిహీనత. ఎందుకంటే నీ అతుక్కుపోవడం అన్నది జీవన సూత్రాన్ని మార్చదు. నీ అతుక్కుపోవడం అన్నది నిన్ను చిత్రహింసకు గురి చేస్తుంది. విషయాలు మార్పుకు కట్టబడి ఉన్నాయి. నువ్వు వాటికి అతుక్కుపోయినా లేకున్నా అది లెక్కల్లో లేనిది. నువ్వు అతుక్కుపోతే నరకం అనుభవిస్తావు. నువ్వు పట్టుకుంటావు, అవి మారుతాయి. నిన్ను దిక్కుతోచని స్థితిలో పడతావు. నువ్వు దిక్కుతోచని స్థితిలో పడిపోతావు. నువ్వు వాటిని పట్టుకోకున్నా అవి మారుతాయి. అయితే అప్పుడు నువ్వు నిరాశ పడవు. నువ్వు అన్ని మార్పుకు పడ్డావని స్పష్టమైన సృహలో ఉంటావు. విషయాలు అలా ఉంటాయి. అదే జీవన యథార్థం. చిత్రమైన విషయం ఏమిటంటే నువ్వు వేల సార్లు మోసపోయావు, నువ్వు స్పృహలో లేవు. మళ్ళీ ఒక సబ్బు బుడగ రంగంలోకి వస్తుంది. నువ్వు నమ్ముతావు. అజ్ఞానానికి అంతం ఉండదు. ఎన్నిసార్లు నిన్ను సుత్తితో కొట్టాలి, ఎన్నిసార్లు నీ కలలు నలిగిపోలేదు, తునాతునకలైపోలేదు. అతుక్కుపోవడం అన్నది పనికి మాలిన విషయం అన్నది ఎన్నిసార్లు నిరూపణ కాలేదు. అతుక్కుపోవడాన్ని ఆపు, విషాదాన్ని దాటి వెళ్ళు. విషయాలకు అతుక్కుపోవడం అన్నది విషాదానికి మూలం. ఆ విషయం గ్రహిస్తే వెంటనే నువ్వు విషాదాలను దాటి ఉంటావు. వాటికి అందనంత ఎత్తులో ఉంటావు. అప్పుడు ఇక చేయాల్సిందేది ఉండదు. ఆ క్షణం నువ్వు అక్కడ చూస్తే విషాదం ఎక్కడుంది? కారణం అదృశ్యమైంది. నువ్వు ఆ కారణాన్ని తొలగించావు. నువ్వు అతుక్కుపోవు. నువ్వే కారణం సృష్టిస్తావు. అతుక్కుపోకుండా ఉండడమే స్వాతంత్రం. మేఘాలు. బుద్ధుడు చనిపోవడానికి ముందు ఎవరు ఆయన్ని మీరు చనిపోయాక ఎక్కడికి వెళ్తారు, మీరు ఉనికిలో ఉంటారా లేదా కేవలం శూన్యంలోకి అదృశ్యమైపోతారా అని అడిగారు. ఇది కొత్త ప్రశ్న కాదు, ఇది ప్రాచీనమైంది. ఎన్నోసార్లు పునరుక్తి చేసింది. బుద్ధుడు కేవలం తెల్ల మేఘాల్లాగా అదృశ్యమైపోతాను అన్నాడు. మేఘాలు కదిలిపోతాయి, అదృశ్యమైపోతాయి. అవి ఎక్కడికి వెళ్ళాయి? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఎట్లా రూపొందాయి? ఎట్లా అదృశ్యమయ్యాయి? తెల్లని మేఘానికి ఎలాంటి పునాది ఉండదు. అది పునాది లేని విషయం. దానికి ఎక్కడా వేర్లు కనిపించవు. అది ఏమీ లేని తనం నుంచి పుడుతుంది. అయినా అది ఉంటుంది. ఈ సమస్త అస్తిత్వం తెల్ల మేఘం లాంటిది. ఎట్లాంటి ఆకస్మికమైంది లేకుండా, ఎట్లాంటి అంతిమ కారణం లేకుండా అది ఉనికిలో ఉంటుంది. అది ఒక రహస్యంగా ఉనికిలో ఉంటుంది. ఆ తెల్లని మేఘానికి తన దారంటూ ఏమీ ఉండదు. అది ప్రవహిస్తుంది, సాగుతుంది. ఎటు గాలి తీసుకెళితే అక్కడికి వెళుతుంది. అది ఎక్కడికి చేరితే అదే లక్ష్యం. అది అడ్డు పెట్టదు, గర్హించదు. తెల్లని మేఘం అక్రమదారుడు కాదు, విజేత కాదు. అయినా అది ప్రతి చోట తిరుగుతూనే ఉంటుంది. నువ్వు దాన్ని ఆక్రమించలేవు, దాన్ని ఓడించలేవు. తెల్లని మేఘానికి ఫలానా చోటికి వెళ్ళాలని ఉండదు. అది కదులుతుంది, ప్రతి చోటికి సాగుతుంది. అన్ని కోణాలు దానికి సంబంధించినవి, అన్ని దిక్కులు దానివే. దేన్ని వ్యతిరేకించడం, కాదనడం ఉండదు. ప్రతిదీ ఆమోద పరిధిలో ఉంటుంది. టిబెట్ లో ఒక ధ్యానం ఉంది. సన్యాసులు పర్వతం మీద కూర్చుంటారు ఒంటరిగా. కేవలం ఏకాంతంలో కూర్చొని ఆకాశంలో సాగే తెల్లని మేఘాలపై ధ్యానం నిలుపుతారు. వాళ్ళు నిరంతర ధ్యానంలో దానిలో లీనమవుతారు. అప్పుడు వాళ్ళు తెల్ల మేఘాలుగా మారిపోతారు. పర్వతాలపై తెల్లని మేఘాలుగా వాలుతారు. మనసు లేనితనం అక్కడ ఉంటుంది. అక్కడ అణిచివేత ఉండదు, ఘర్షణ ఉండదు, సాధించాల్సింది ఏమీ ఉండదు, కోల్పోయేది ఏది ఉండదు. కేవలం అస్తిత్వాన్ని ఆనందించడం,
ఆ సందర్భాన్ని ఉత్సవం జరుపుకోవడం, ఆనందించడం, పరవశించడం ఉంటుంది. జీవితంలోని రహస్యాల్ని చూడండి, అన్ని చోట్ల చూడండి. తెల్లని మేఘాల్లో, నక్షత్రాల్లో, రాత్రిలో, పూలల్లో, ప్రవహించిన నదిలో చూడండి. ఎక్కడ చూసినా రహస్యం కోసం చూడండి. ఎక్కడ రహస్యం కనిపిస్తే అక్కడ ధ్యానాన్ని నింపండి. ధ్యానం అంటే రహస్యం. ముందు మిమ్మల్ని మీరు మాయం చేయడం, మిమ్మల్ని మీరు లయం చేయడం, రహస్యం ముందు మీరు అదృశ్యం కావడం. నువ్వు ఉండవు, రహస్యం సంపూర్ణంగా నిన్ను తనలోకి తీసుకుంటుంది. అప్పుడు హఠాత్తుగా ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది, కొత్త దృష్టి ఏర్పడుతుంది. హఠాత్తుగా విభాగాల ప్రపంచం, ఏర్పాటు ప్రపంచం అదృశ్యం అవుతుంది. ఏకత్వానికి సంబంధించిన కొత్త ప్రపంచ రంగంలోకి వస్తుంది. సరిహద్దులు మాయమవుతాయి. ప్రతిదీ ఇంకో దానితో ఉంటుంది. అక్కడ విడదీయడం అంటూ ఉండదు. కాబట్టి నేను నా మార్గం తెల్ల మేఘాల మార్గం అంటానంటే అది కేవలం ఒక సంకేతం. తెల్లని మేఘాన్ని ఒక వాస్తవంగా ఉపయోగించలేము, దాన్ని సంకేతంగా ఉపయోగించవచ్చు. అది కవితాత్మక సంకేతం, రహస్యంలోకి గాఢంగా నిష్క్రమించే అద్భుతానికి సంకేతం. నిబద్ధత. నిజానికి నిబద్ధతలో ప్రేమ లేదు, ప్రేమకు అవకాశం లేదు. కేవలం భిన్న ధ్రువంలో ఉండేది, నీ నమ్మకానికి వ్యతిరేక దిశలో ఉండేది, నీ కల్పన పూర్తిగా అబద్ధం. అప్పుడు నువ్వు మొదటి నుంచి పరిశోధించాలి. నిబద్ధత అవసరం లేదని ఎందుకన్నాను? అక్కడ ప్రేమకు అడ్డంకి ఉందని ఎందుకన్నాను? నిబద్ధత అంటే ఏమిటి? భవిష్యత్తు కోసం ఇచ్చే హామీ. ప్రేమ వర్తమానంలో ఉంటుంది, హామీ భవిష్యత్తులో ఉంటుంది. ప్రేమ ఈ రోజు, నిబద్ధత రేపు. ప్రేమ ఈ రోజు, నిబద్ధత రేపు. ప్రేమ ఎప్పుడు ఇప్పుడే ఉంటుంది, నిబద్ధత అప్పుడు అక్కడ ఉంటుంది. అవి ఎప్పటికీ కలవు. నిబద్ధత అన్నది హామీ. అది ఈ రోజు ఎట్లా ప్రవర్తించావో అట్లాగే రేపు కూడా ప్రవర్తిస్తాను అంటుంది. కానీ రేపటి గురించి నువ్వు ఎట్లా హామీ ఇవ్వగలవు? నువ్వు రేపు బతికి ఉండకపోవచ్చు. ఒకవేళ బతికి ఉన్నా నువ్వు పూర్తిగా మారే అవకాశం ఉండవచ్చు. నువ్వు మారకపోయినా ఎదుటి వ్యక్తి పూర్తిగా మారిపోవచ్చు. రేపటి గురించి చెప్పలేం. నేను ప్రేమను కమిట్మెంట్ అన్నానంటే దాని అర్థం ఏంటి అంటే రేపటి గురించి నేను హామీ ఇచ్చానని కాదు. కానీ అక్కడ హామీ ఉంది, అక్కడ సంక్లిష్టత, సున్నితత్వం ఉంది. సున్నితత్వం అది. నువ్వు నేను రేపు కూడా ప్రేమిస్తాను అనడంలో హామీ ఇస్తే ఆ క్షణంలో ప్రేమ ఉంది. నేను రేపు కూడా ప్రేమిస్తాను అనడంలో హామీ ఇస్తే ఆ క్షణంలో ప్రేమ ఉంది. పోల్చుకోవడం అన్నది ఒక జబ్బు, అన్నిటికన్నా పెద్ద జబ్బు. మనకు మొదటి నుంచి పోల్చుకోవడం నేర్పారు. మీ అమ్మ నిన్ను ఇతరులతో, పిల్లలతో పోల్చుకోమంటుంది. మీ నాన్న అట్లాగే ఇతర పిల్లలతో నిన్ను పోలుస్తాడు. టీచర్ కూడా అదే పని చేస్తుంది. రాజు చూడు గోపాల్ ఎంత మంచి పనులు చేస్తాడో, నువ్వు అలా కాదు అంటుంది. పసితనం నుంచే ఇతరులతో నిన్ను పోల్చుకొని చూడమని బోధిస్తారు. ఇది గొప్ప జబ్బు. ఇది నీ ఆత్మను నాశనం చేసే క్యాన్సర్. ఎందుకంటే సృష్టిలో ప్రతి మనిషి అసాధారణ వ్యక్తి. అసలు ఎక్కడా పోల్చడానికి కుదరదు. నేను నాలా ఉన్నాను, నువ్వు నీలా ఉన్నావు. అసలు సృష్టిలో ఏ ఇతర వ్యక్తితోనూ నిన్ను పోల్చడానికి కుదరదు. మల్లె పువ్వును గులాబీతో పోల్చగలమా? పోల్చలేము. మామిడి పండును యాపిల్తో పోల్చగలమా? పోల్చలేవు. నీకు తెలుసు అది వేరు, అది వేరు వేరు పోలిక వీలు పడదు. నీలాగా ఇప్పటికీ ఏ వ్యక్తి లేడు, ఇక ముందు ఉండబోడు కూడా. నువ్వు అసాధారణమైన మనిషివి. అది నీ జన్మ హక్కు. అది అసాధారణ లక్షణం, దేవుని దయ. నిన్ను ప్రత్యేకతలతో సృష్టించాడు. ఎవరితోనూ పోల్చుకోకు. పోల్చుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఈ పోల్చుకోవడం అనే జబ్బు బారిన పడితే సహజంగా నువ్వు అహంకారి అవుతావు లేదా క్రూరుడు అవుతావు. అది నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా నీకన్నా గొప్ప స్థాయిలో ఉన్నారనుకునే వాళ్ళతో నిన్ను పోల్చుకుంటే నువ్వు క్రూరంగా మారుతావు, చాలా దుర్మార్గంగా మారుతావు. లేదా నీకన్నా దిగువ స్థాయిలో ఉన్నారనుకునే వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు అహంకారిగా మారుతావు. ఈ రెండు రకాల ప్రతి మనిషిలోనూ ప్రత్యేకతను అర్థం చేసుకునే వ్యక్తి ఆధ్యాత్మిక వాది అవుతాడు.
అతనికి నిజమైన మతం. కారణం అతని దేవుడు తనకిచ్చిన దాని పట్ల గాఢమైన కృతజ్ఞతతో ఉంటాడు. నువ్వు పోల్చుకోలేని పక్షంలో నువ్వు పెద్దవాడవు కావు, తక్కువవాడు కావు, వికారివి కావు, అందగాడివి కావు, తెలివైన వాడివి కావు, తెలివి తక్కువ వాడివి కావు. పోల్చుకోని పక్షంలో నువ్వు కేవలం నువ్వులా ఉంటావు. నిరాడంబరమైన సాధారణమైన మనిషిలా ఉంటావు. వసంతం వస్తుంది, పూలు పూస్తాయి. ఎందుకంటే ఈ వసంతాన్ని తీసుకొచ్చిన దైవం పట్ల గాఢమైన కృతజ్ఞత ఉంటుంది. ఆ దేవుడిచ్చిన జీవితాన్ని ఆనందంతో ఆమోదించడం ఉంటుంది. పోల్చుకోవడం అన్నది పోటీని రంగంలోకి తెస్తుంది. పోలిక అన్నది గాయాల్ని అహాన్ని తెస్తుంది. నీకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళ ద్వారా గాయాల్ని అందుకుంటావు. మరోవైపు నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ వల్లే నీ అహంకారాన్ని పెంచుకుంటావు, పొందుతావు కూడా. ఈ రెండు రాళ్ల మధ్య నలిగిపోతావు. నీవు కేవలం నువ్వే. నువ్వు ఏ గురుపీఠానికి చెందవు. నీకన్నా ఎవడు పై స్థాయిలో లేడు, నీకన్నా ఎవడు కింద స్థాయిలో లేడు. ఎందుకంటే ఎవడు నీలా లేడు, అందువల్ల అక్కడ పోల్చుకోవడానికి వీలు పడదు. అందువల్ల పోటీ అన్నది నిష్ఫలం. వ్యక్తి తనలా ఉండాలి, అది మౌలిక సందేశం. నిన్నుగా ఆమోదించిన క్షణం అన్ని కొండంత బరువులు క్షణంలో అదృశ్యమైపోతాయి. అప్పుడు జీవితం అన్నది కేవలం ఆనందం, ఉత్సవ కాంతి. కరుణ అన్న పదాన్ని అర్థం చేసుకోవాలి. మోహం రూపాంతరం చెందితే అది కరుణగా మారుతుంది. ఆ దారిలో ప్రేమ ఒక మజిలీ, అంతేగాని అంతా అదే కాదు. బుద్ధుడు కరుణను ధ్యానంతో కలిపిన ప్రేమ అన్నాడు. నీ ప్రేమ కేవలం ఇతరుల్ని కాంక్షించడం ఒకటే కాక, నీ ప్రేమ కేవలం అవసరమే కాక, నీ ప్రేమ ఇతరులతో పంచుకునేదైనప్పుడు, నీ ప్రేమ బిచ్చగాడు గాక చక్రవర్తి స్థాయిలో ఉన్నప్పుడు, నీ ప్రేమ ఇతరుల నుంచి ఏదో ఆశించేది కాక ఇచ్చేదైనప్పుడు, ఇవ్వడంలో ఆనందించేదైనప్పుడు, దానికి ధ్యానాన్ని జోడిస్తే స్వచ్ఛమైన పరిమళాన్ని అది విడుదల చేస్తుంది. అప్పుడు బంధించబడిన కాంతి విడుదలవుతుంది. అది కరుణ. కరుణ అత్యున్నతమైంది. సెక్స్ జంతు సంబంధమైంది, ప్రేమ మానవీయమైంది. కరుణ దైవికమైంది. సెక్స్ భౌతికం, ప్రేమ మానసికం, కరుణ ఆధ్యాత్మికం. మేడం వింటున్నారా? కరుణ అంటే ఏమిటో తెలుసుకున్నాక దాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. మోహం అంటే శారీరకమైన జ్వరం. దాంతో నువ్వు శరీరానికి లొంగుతావు, అచేతన వ్యక్తికి బానిసవుతావు. అప్పుడు నీపై నీకు అధికారం ఉండదు. కరుణ అంటే రూపాంతరం చెందిన శరీర ధర్మం. నువ్వు మానసికంగా రూపాంతరం చెందుతావు, కానీ అప్పుడు బానిసగా ఉండవు, అధికారిగా ఉంటావు. అప్పుడు చైతన్యంతో ప్రవర్తిస్తావు. నిన్ను అచేతన శక్తులు ఆక్రమించలేవు. ఆ శక్తులు నీ అదుపులో ఉంటాయి. నువ్వు పూర్తిగా స్వతంత్రంతో ఉంటావు. అది శక్తి రూపాంతరం చెంది కరుణ అవుతుంది. మోహం శారీరక వాంఛ, కరుణ ప్రేమ. మోహం కోరిక, కరుణ కాంక్షారహితం. మోహం ఈర్ష్య, కరుణ పంచుకోవడం. మోహం ఇతరులను తన కోసం వాడుకుంటుంది. కరుణ ఇతరులను గౌరవిస్తుంది. మోహం భూమికి కట్టేస్తుంది, మట్టిగానే ఉండమంటుంది. నిన్ను పద్మంగా ఎదగనివ్వదు. కరుణ నిన్ను పద్మాన్ని చేస్తుంది. నువ్వు మట్టిగా ఉంటే ప్రాపంచిక కాంక్షలు, ఈర్ష్యలు, కోపాలు ఎదుగుతాయి. కరుణను నీ శక్తుల్ని రూపాంతరం చెందిస్తుంది. నువ్వు బుద్ధుడైనప్పుడే నీకు కరుణ అంటే ఏమిటో తెలిసి వస్తుంది. అది చల్లని ప్రేమ, సమస్త అస్తిత్వంతో ఆనందాన్ని పంచుకుంటుంది. నువ్వు నీకే దీవెనగా, సమస్త అస్తిత్వానికి దీవెనగా మారుతావు. అది కరుణ. మోహం అసహ్యమైంది, కరుణ అందమైంది. మోహం శాపం, కరుణ ఆశీర్వాదం. ప్రేమ నిచ్చెన, 3 మెట్లున్న నిచ్చెన. కింద మెట్టు సెక్స్, మధ్యలో మెట్టు ప్రేమ, పైనున్న మెట్టు ప్రార్థన. ఈ 3 మెట్ల కారణంగా 1001 విషయాల కలయిక జరుగుతుంది. నిజమైన కరుణ సెక్స్ మెట్టుకు సంబంధించిన శక్తి ప్రేమగా మారినప్పుడు జరుగుతుంది. అది బుద్ధుని కరుణ. కరుణ ఒకటే చికిత్సా ఔషధం. ఎందుకంటే మనిషిలోని
అనారోగ్యానికంతా ప్రేమ రాహిత్యమే కారణం. ప్రేమించుకోవడము, ప్రేమను పొందలేకపోవడం మనిషి అనారోగ్య కారణం. తన అస్తిత్వాన్ని పంచుకోలేకపోవడం దుఃఖ కారణం. నరకం అంటే అదే మనిషిలోని అన్ని సంక్లిష్టతలకు కారణం. ఈ లోపల గాయాలు ఎన్నో విధాలుగా పైకి వస్తాయి. అవి శారీరక అనారోగ్యంగా, మానసిక అనారోగ్యంగా బహిర్గతమవుతాయి. కానీ లోపల మనిషి ప్రేమ రాహిత్యంతో అల్లాడుతాడు. మేడం శరీరానికి ఆహారం మేడం పిలిచారా? ఇందాక అడిగిన మేడం అన్నాను. మీరు ఇదొక్కటి ఉంది మేడం. సెక్స్ జంతు సంబంధమైంది, ప్రేమ మానవీయమైంది, కరుణ దైవికమైంది. సెక్స్ భౌతికము, ప్రేమ మానసికము, కరుణ ఆధ్యాత్మికం. ఇదొక్కటి ఇది చెప్తూ మిమ్మల్ని పిలిచాను మేడం. ఓకే. కరుణ ఒక్కటే చికిత్స ఔషధం. ఎందుకంటే మనిషిలోని ఆరోగ్యానికంతా ప్రేమరాహిత్యమే కారణం. ప్రేమించలేకపోవడము, ప్రేమను పొందలేకపోవడము మనిషి అనారోగ్య కారణం. తన అస్తిత్వాన్ని పంచుకోలేకపోవడం దుఃఖ కారణం. నరకం అంటే అదే మనిషిలోని అన్ని సంక్లిష్టతలకు కారణం. ఈ లోపలి గాయాలు ఎన్నో విధాలుగా పైకి వస్తాయి. అవి శారీరక అనారోగ్యంగా, మానసిక అనారోగ్యంగా బహిర్గతమవుతాయి. కానీ లోపల మనిషి ప్రేమ రాహిత్యంతో అల్లాడుతాడు. శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో ఆత్మకు ప్రేమ అంత అవసరం. ఆహారం లేకుంటే శరీరం ఉండదు, ప్రేమ లేకుంటే ఆత్మ ఉనికిలో ఉండదు. థ్యాంక్ యూ ఓషో మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓషో జీవిత సత్యాల బుక్ ఈ రోజుకి పూర్తయింది మేడం. థ్యాంక్ యూ ఓషో మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణానికి, సమస్త విశ్వానికి థ్యాంక్ యూ సో మచ్.